పుష్ప, లిఖిత, జుత్తులు మారి నక్క కథ చెప్పుకుంటున్నాం కదా, మరి తర్వాత కథ చెప్తాను వినండి. అలాగే పిన్ని, భలే ఉంది. నక్కేమో మంగళ మీద కసి తీర్చుకోవడం, మంగళేమో నక్క మీద కసి తీర్చుకోవడం బాగుంది. తర్వాత ఏమైందో చెప్పి పిన్ని. మర్నాడు మంగళి నక్క భరతం పట్టించాలనుకున్నాడు. ఏ విధంగానైనా నక్క అంతు కనుక్కుంటే తప్ప వాడి కోపం చల్లారేటట్టు కనిపించడం లేదు. అందుచేత మంగళి అరణ్యానికి పోయి అక్కడ ఇక్కడ ఉచ్చులు వేసి ఇంటికి తిరిగి వచ్చాడు. పాపం నక్క బావకి సంగతి తెలియదు. ఎత్తుకొచ్చిన కోడిపెట్టను ఆరగించి నక్కబావ పొదల మాటున సుఖంగా నిద్రపోయింది. తిరిగి చీకటి పడే వేళకు లేచింది. మళ్ళీ ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చి మంగలి వేసిన ఉచ్చులో ఒకదానిలో పడిపోయింది. తలవని తలంపుగా మళ్ళీ నక్కబావకు ఆపద సంభవించింది. ఆ ఆపద గడిచి బయటపడడం ఎట్లాగో నక్కబావకు తోచలేదు. ఉచ్చు వదిలించుకోవడానికి నక్క జిత్తులేమీ పనికి రాలేదు. తెల్లవారగానే మంగలి ఉచ్చులు ఒక్కటొకటే చూసుకుంటూ వచ్చాడు. ఆఖరుకు నక్కబావ చిక్కిన ఉచ్చు కనిపించింది. మంగలిని చూడగానే నక్కబావ పై ప్రాణాలు పైనే పోయాయి. ఈ ఉచ్చు పన్నింది మంగళే అయితే తనని ప్రాణంతోటి వదలడు, ఎట్లా భగవంతుడా అనుకుంటుంది నక్కబావ. మంగళమామ, నన్ను పట్టుకుంటే నీకేం ఒరుగుతుంది? వాళ్ళు వీళ్ళు నా మీద చెప్పిన చాడీలు విని ఇంత పని చేస్తావా అన్నది నక్కబావ. నువ్వు పచ్చి దొంగవి. ఆవును పొట్టను పెట్టుకున్నావు. నిన్ను తాట ఒలిపించి నీ చర్మం ఎండయ్యకపోతే నేను మంగలిని కాను అన్నాడు మంగలి. జరిగిందేదో జరిగిపోయింది, ఇక ఎన్నటికీ నీ జోలికి రాను, నన్ను వదిలేయి అన్నది నక్కబావ. నీ డొక్కవాలి కొలుకు చేసినాక అప్పుడు వదిలేస్తాను అన్నాడు మంగలి. నక్కబావను ఉచ్చు విడిపించి ఒక గట్టి గోతంలో మూటకట్టి ఇంటికి తీసుకుని వచ్చాడు. గోతమును ఒక పక్కగా పడేసి మంగలి పెళ్ళాన్ని పిలిచి, ఉసేయ్, ఈ గోతాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు. దగ్గరకు వెళ్ళావు సుమా, అందులో ఉన్న దెయ్యం ముక్కు పట్టుకుంటుంది అని చెప్పి మడ్డుకట్టి తీసుకురావడానికి మేదర వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. గోతంలో ఏమి ఉన్నది మంగలి పెళ్ళానికి తెలియలేదు. కానీ మొగుడు వద్దకు వెళ్ళవద్దన్నాడు కాబట్టి ఆ ఛాయలకు పోలేదు. నక్కబావ మంగలి పెళ్ళాన్ని మోసం చేయడానికి ఒక చక్కని ఉపాయం ఆలోచించింది. మంగలి వదిన, గోతం మూతి కాస్త గట్టిగా బిగించవు అని అడిగింది నక్కబావ. మంగలి పెళ్ళాం ఉలిక్కిపడి, ఎవరు నువ్వు అంది గట్టిగా. నేను ఒక గంధర్వుణ్ణి. శాపం చేత నేను ఈ లోకంలోకి వచ్చాను. మంగలి అన్నయ్య నన్ను ఈ గోతంలో పెట్టి నదిలో పడేస్తే నేను మళ్ళీ మా లోకానికి వెళ్ళిపోతాను. మా లోకంలోకి వెళ్ళే వరకు నన్నెవరూ చూడరాదు. చూసిన వాళ్ళు అప్సరసలైపోతారు. అందుకని కొంచెం గోతం మూతి గట్టిగా బిగించు, నీకు పుణ్యం ఉంటుంది అన్నది నక్కబావ. మంగలి పెండ్లానికి అప్సరస అయిపోవాలని ఆశ పుట్టింది. అందుచేత గబగబా మూతి విప్పేసింది. బతుకు దేవుడా అని నక్క గోతంలో నుంచి బయటపడి పిక్కబలం కొద్దీ కాలికి బుద్ధి చెప్పి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. మడ్డుకత్తి పట్టుకు వచ్చిన మంగలి తిరిగి వచ్చి చూస్తే ఇంకేముంది, గోతం కాలి, నక్క దారిన నక్కపోయింది. దిగులు మొహంతో పెళ్ళాం కనిపించింది. మంగలి పెళ్ళాన్ని పట్టుకుని చావతన్నాడు. నక్కబావను హతమార్చిందే నిద్రపోనని మళ్ళీ శబ్దం చేశాడు. నక్కబావ కూడా మంగలి అంతు కొనుక్కుంటానని శబ్దం చేసింది. ఈ మాట ఏం జరుగుతుందో. ఇంత మోసం చేసిన నక్కబావను ఎట్లాగైనా శిక్షించాలని మంగళవాడు పెళ్ళాము అనుకున్నారు. ఉచ్చులు, వలలు, బోనులు పట్టుకొని వాళ్ళిద్దరూ పొద్దున్నే బయలుదేరి అడవికి వెళ్ళారు. మధ్యాహ్నం వేళకు వెంట తెచ్చుకున్న మినపరొట్టె తిని ఇన్ను నీళ్లు తాగారు. నక్కబావ ఆచూకీ తీయడానికి అడవంతా వెతకసాగారు. ఒకచోట వాళ్ళకి అడుగుల జాడలు కనిపించాయి. వాటిని పట్టుకొని పోగా ఎంతోసేపటికి ఒక తోడేలు పిల్ల కనిపించింది. చిచ్చి, మన శ్రమ అంతా వృధా అయింది కదా అనుకున్నారు మంగళ దంపతులు. అడవి అంతటా నక్కబావ జాడలే ఉన్నట్లు కనపడింది వారికి. వాటిని పట్టుకుని వెనుకకు ముందుకు తిరిగి వేసారి ఎండ వేడికి
పొదల నీడన కాసేపు విశ్రమించదలిచారు. మంగలి కాస్త నడుం వాల్చాడో లేదో మంగలి పెళ్ళము కెవ్వున కేకపెట్టింది. అదుగో నక్క అన్నది. అంత దూరాన 2 పొదల మధ్యగా ఏదో పరిగెత్తినట్లు మంగలికి కూడా తోచింది. దేవుడా అంటూ మంగలి లేచి ఆ వైపు పరిగెత్తాడు. తీరా వెళ్ళి చూస్తే కదా అది కుందేలు. ఆ భార్యాభర్తలిద్దరూ ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేకపోయినారు. ఎందుచేతనంటే అనుమానం పెద్ద రోగం గనుక వారికి ప్రతి పొదలోనూ నక్కబావ నక్కి ఉన్నట్లే కనిపించింది. ఒక చోట జల్లితోక కనిపించేది, మరొక చోట సల్లిని మూతి కనిపించేది. కాళ్ళు ఇచ్చుకుంటూ పోయి చూస్తే ఏమీ ఉండేది కాదు. ఈ విధంగా పగలల్లా కాళ్ళు పడేటట్లు అడవి అంతటా తిరిగి తిరిగి పొద్దుకూకే వేళకు అడవి అంతటా ఉచ్చులు వలలు పన్నసాగారు. వలలు చుట్టూ తిరిగి వచ్చాయి, కానీ చిన్న ఖాళీ ఉండిపోయింది. ఆ ఖాళీ కూడా మూయకపోతే మధ్య ఉన్న నక్కబావ సందు నుంచి తప్పించుకుపోవచ్చు. అందుచేత ఆ సందులో చెట్ల కొమ్మలు పాతి ఆ ఖాళీ మూద్దామనుకున్నారు. మంగలి చెట్ల కొమ్మలు కొట్టుకు వచ్చాడు. వాటిని దట్టంగా పాతాడు. పెళ్ళాన్ని అక్కడే కాపు పెట్టి మంగలి వలలు పన్నిన మేర యావత్తు తిరిగి వచ్చాడు. ఎక్కడా నక్కబావ చిక్కిన జాడ కనిపించలేదు. చీకటి కూడా పడిపోయింది. అకస్మాత్తుగా మంగలి పెళ్ళానికి కొమ్మల వెనుక ఏదో కదిలినట్లు కొమ్మల సందుగా చెయ్యి చాచింది. ఆ సమయానికే అవతల వైపు చేరిన మంగలి కూడా కొమ్మల మధ్యగా నక్కబావ దూరి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు తోచింది. వాడి కూడా చేయి చాచి తన వైపు వచ్చే భార్య చేతిని పట్టుకున్నాడు. నా చేతికేదో చిక్కింది అని కేకపెట్టాడు మంగలి. నా చెయ్యికేదో చిక్కింది అని కేకపెట్టింది పెళ్ళ. గట్టిగా పట్టుకో పోనీ మాకు అన్నాడు మంగలి. తాడు పెట్టి కట్టేయి, తప్పించుకుపోయాను అన్నది పెళ్ళం. ఇద్దరూ ఆ చీకట్లో ఎంతో శ్రమపడి ఒకరికొకరు తాళ్ళు గట్టిగా బిగించుకున్నారు. దొరికిందా అన్నాడు మంగలి తాడు లాగుతూ. దొరికింది కానీ నన్ను గుంజేస్తుంది అన్నది మంగలి భార్య. పోనీ మాకు గట్టిగా పట్టుకో, నన్ను కూడా గుంజేస్తుంది అని కేకపెట్టాడు మంగలి. ఏమంటే మంగలి పెళ్ళాన్ని పాతిన కొమ్మలకు కాలు తన్నిపట్టి బలంగా లాగసాగింది. అటు మంగలి కూడా బలం కొద్దీ పెళ్ళాన్ని గుంజసాగాడు. నిన్న తప్పించుకుపోయినట్టు అనుకున్నావా? బయటికి రా, నా తడాకా చూపిస్తా అన్నాడు మంగలి తాడు లాగుతూ. నిన్న నా కళ్ళలో కారం కొట్టి తప్పించుకుంటావా? ఇప్పుడు నీ బాబెవడు నిన్ను రక్షిస్తాడు అంటూ లాగింది మంగలి పెళ్ళం. వీళ్ళ పెడబొబ్బలు నక్కబావ విన్నది. మంగలి దంపతులు పన్నిన వలల మధ్యన అది లేదు. వేరే ఒక మూల పొదల మధ్యన గోతులో పడుకుని పగలల్లా నిద్రపోయింది, రాత్రల్లా నిద్రపోయింది. కానీ అర్ధరాత్రి వేళ మంగలి దంపతులు పొలికేకలు మూలంగా నక్కబావకు నిద్రాభంగమయ్యింది. వాళ్ళు మధ్య మధ్య తన పేరే ఉచ్చరించడం చూసి తన జాడ కనిపెట్టారేమో అని భయపడింది కూడాను. కానీ వాళ్ళ మాటలు జాగ్రత్తగా వింటే వాళ్ళు తాను దొరికిపోయినట్టే అనుకుంటున్నారని తెలిసింది. అక్కడ ఏదో చమత్కారం జరుగుతున్నది చూద్దామని నక్కబావ అతి జాగ్రత్తగా దారి చూసుకుంటూ మంగలి దంపతులున్న చోటుకి చేరుకున్నది. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు గుంజుతున్నారని నక్కబావకు తెలిసిపోయింది. ఈ ప్రహసనంలో తాను కూడా పాల్గొనాలని నక్కబావకు బుద్ధి పుట్టింది. నన్ను లాగకండి, నన్ను లాగకండి, నాకు బుద్ధి వచ్చింది, చెంపలేసుకుంటా, ఈసారికి నన్ను పోనివ్వండి అని అరిచింది నక్కబావ ఏడుపు గొంతుతో. నక్క గొంతు వినేసరికి మంగలికి పోతున్న బలమల్లా తిరిగి వచ్చింది. ఇప్పుడు నీకు వచ్చిందే బుద్ధి, నా చేతిలో ఎట్లాగూ నీకు చావు తప్పదు గనక పై జన్మకి బుద్ధి పనికి వస్తుందిలే అన్నాడు మంగలి బలం కొద్దీ పెళ్ళాన్ని లాగుతూ. ఇంకా నీ మాటలు నమ్ముతామా ఏమే నీ వగలు అన్నది మంగళ పెళ్ళం మరింత గట్టిగా మొగుడిని లాగుతూ. తల్లి చచ్చి నీ కడుపున పుడతా, నన్ను ఈసారికి వదిలిపెట్టు అని మళ్ళీ నక్క దొంగ ఏడిపి ఏడ్చింది. ఈ సమయానికి మంగలి తన బలం కొద్దీ పెళ్ళాన్ని ఒక్క గుంజు గుంజేసరికి మంగలి పెళ్ళం కింద పడిపోయింది. మంగలి ఆమెను కొమ్మల మధ్యగా పడేసి ఏడవసాగాడు.
ఆయాసంతో మంగలి పెళ్ళానికి స్పృహ తప్పిపోయింది. అందుచేత ఆమె మాట్లాడలేదు. పెళ్ళం ఎప్పుడైతే తనను లాగడం మానేసిందో మంగలి నక్కబావ పని అయిపోయిందనుకున్నాడు. చేతిలో ఉన్న తాడు భద్రంగా పట్టుకుని కొమ్మల మధ్య ఇరుక్కుపోయిన పెళ్ళం దగ్గరికి వచ్చాడు. ఇదంతా చూస్తున్న నక్కబావ, నీ కడుపు చల్లగా 1000 ఏళ్ళు బతుకమ్మా, నన్ను వదిలించి ఈసారికి నా ప్రాణం రక్షించావు అంటూ దూరంగా వెళ్ళిపోయింది. నీ దొంగెత్తులు నా దగ్గర అనుకున్నావా, నేనెవడనుకున్నావు అంటూ మంగలి స్పృహ తప్పి పడి ఉన్న పెళ్ళాన్ని చీకట్లో పోల్చుకోలేక దుడ్డుకర్రతో చావుబాదాడు. ఈ దెబ్బకు స్పృహ వచ్చి మంగలి పెళ్ళం కుయ్యో ముర్రో అంటూ లేచింది. ఈ సమయానికి తూర్పు తెల్లవారుతుంది. ఇప్పుడు మంగలి తన పెళ్ళాన్ని గుర్తించి, ఓసి నువ్వుటే, అయితే నక్కబావే ఏది, ఇంకేం దాన్ని నువ్వే విడిపించావు అంటూ మళ్ళీ పెళ్ళాన్ని తననారంభించాడు. నక్కబావను నేను విడిపించలేదు ముర్రో అంటూ మంగలి పెళ్ళం ఏడ్చింది. మొదట మంగలి పెళ్ళాన్ని నమ్మలేదు. కానీ కాస్త వెలుతురు వచ్చి తమ చేతులకు ఉన్న తాళ్ళు చూసుకున్నాక నక్కబావ దొరకలేదని, తెల్లవార్లు ఒకరినొకరు పెనుగులాడారని తెలిసిపోయింది. రాత్రల్లా వాళ్ళు పడిన శ్రమకు తోడు నక్కబావ వచ్చి వాళ్ళను చూసి నవ్విపోవడం మరింత దుర్భరమైంది మంగలి దంపతులకు. తమను తాము తిట్టుకుంటూ మంగళ దంపతులు ఇంటికి పోయారు. నక్కబావకు శిక్ష జరగనే లేదు. తర్వాత కథను మరొక భాగంలో విందామే.